నల్గొండ జిల్లాలోని నెల్లిక లిఫ్ట్ పనులు కొనసాగుతున్నాయి. ఖరీఫ్ సీజన్ నాటికి తొలి దశ పూర్తి చేసి 7,600 ఎకరాలకు నీరు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు పనుల పురోగతి మీద తాజాగా హైదరాబాద్ లో రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీలైనంత త్వరగా తొలి దశ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నెల్లికల్ ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ భూములకు నీళ్లు రావడం లేదు. ప్రతి ప్రభుత్వం నెల్లికల్లును పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నా పనులు ముందుకు సాగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత పనులు వేగవంతం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పనులు ఆగిపోయాయి. తాజాగా హైదరాబాద్ ఎర్రమంజిల్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టు మీద ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు త్వరగా లిఫ్ట్ పనులు పూర్తి చేయాలని కోరారు. అటు ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ నెల్లికల్లు ఎత్తిపోతల పథకం. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందించేలా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, హోంమంత్రి జానారెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వైఎస్ మరణంతో ఈ ప్రాజెక్టు మూలన పడింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోదాడలో జరిగిన బహిరంగ సభలో నెల్లికల్ ప్రాజెక్టుని ప్రకటించారు. కానీ పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ వేసుకుని కూర్చుని ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. 2021లో సీఎం కేసీఆర్ నెల్లికల్ లిఫ్ట్ కి శంకుస్థాపన చేశారు. 72 కోట్ల వ్యయంతో 4,175 ఎకరాలకు సాగునీరు అందించేలా అధికారులు ప్రణాళికలు చేశారు. నెల్లికల్ లిఫ్ట్ శంకుస్థాపన అనంతరం లిఫ్ట్ సామర్థ్యం, నిర్మాణ వ్యయం పెంచితే కృష్ణపట్టె ప్రాంతంతో పాటు తిరుమలగిరి, సాగర్ మండలమంతా సాగవుతుందని నాటి ఎమ్మెల్యే నోముల భగత్, ఇంజనీర్ల బృందం సీఎం కేసీఆర్ కి వివరించారు. లిఫ్ట్ నిర్మాణ సామర్థ్యం, సాగు విస్తీర్ణం పెంచి తిరిగి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. నెల్లికల్ లిఫ్ట్ నిర్మాణ వ్యయాన్ని 692 కోట్లకు పెంచారు. సుమారు 30,000 ఎకరాలకు నీళ్లు అందించేలా ప్రతిపాదనలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నెల్లికల్ పనులు చకచకా కొనసాగాయి. ఇక కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాలేదు. నెల్లికల్లు పనులు కాస్త ఆలస్యమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి నెల్లికల్ లిఫ్ట్ పై పలుమార్లు రివ్యూ సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెల్లికల్ లిఫ్ట్ పనులు పూర్తి చేసి మొదటి దఫాలో భాగంగా ఖరీఫ్ వరకు సుమారు 7,600 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా ఈ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నామని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ కల నెరవేరడం లేదంటున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కృష్ణపట్టె ప్రాంతానికి నీళ్లు అందించాలని కోరుతున్నారు రైతులు. సుమారు మాకు ఆ గతంలో ఎస్టిమేషన్ మొత్తం 24,000 ఎకరాలు అన్నారు ఈ ఆయకట్టుకు. ఈ మొదటి ఫేజ్ నీళ్ళు ఇడిచిపెడితే 7,500 ఎకరాలకు వస్తాయని అంటారు. ఖచ్చితంగా ఈ మొదటి ఫేజ్ లిఫ్ట్ కెనాల్ రిలీజ్ చేస్తే 7,500 ఎకరాలకు పారుతుంది. ఇక్కడ ఉన్న టోటల్ 60-70% అంతా ట్రైబల్స్, అంటే గిరిజన రైతులు ఎక్కువ ఉంటారు. వాళ్ళను మనం ఆదుకున్నట్టు ఉంటుంది. ఎలక్షన్లో ఇచ్చిన మాట కూడా నిలుపుకున్నట్టు ఉంటుంది. నెల్లికల్ బోర్లు లిఫ్ట్ వస్తే వరి సగం పండుద్ది, పత్తి సగం పండుద్ది, మిర్చి సగం పండుద్ది, ప్రతి ఒక్క ధాన్యాలు పండుతాయి. దీంట్లో మేము సంతోషంపడి అందరితో పాటు మా కాళ్ళ మీద మేము నిలబడి మేము బతకగలుగుతామని ఆశ పుడుతుంది. ఇదే నెల్లికల్ ఉమ్మడి గ్రామ పంచాయతీకి ఇది తొందరగా ఇచ్చేస్తే మేము కూడా మాకు దేవుడు అనుకుని మేము సంతోషిస్తాం. గతంలో చూసుకున్నట్టే నెల్లికల్ లిఫ్ట్ ఒక దశాబ్ద కాలంగా ఎన్నికల స్టంట్గా ఉపయోగించుకున్నారు పార్టీలు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కూడా అనేక సార్లు పైపులు ఆడ పెట్టడం, పెద్ద పెద్ద లారీలలో పైపులు తీసుకురావడం, ఆడ పెట్టడం, ఎలక్షన్ ముందర ఓట్ల కోసం వాళ్ళ ఓట్లు వేయించుకోవడం, మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చిపోవడం, ఇట్లాంటి మాత్రమే చూసాము. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు చూస్తే, నిన్న జరిగిన సమీక్ష సమావేశం కనుక గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం, మన ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రి గారు, మాజీ మంత్రి పెద్దలు జానారెడ్డి గారు తీసుకున్న శ్రద్ధను చాలా ఈ గిరిజన ప్రాంత రైతులు వాళ్లకు రుణపడి ఉంటారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ లిఫ్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడంతో పనులు మరింత వేగం కానున్నాయి.